There's something magical about beaches. The way the waves whisper to the shore, how time seems to slow down when the tide rolls in. In that morning silence, as the sun rises, you feel a kind of peace that's hard to explain, like the world is pausing just for you. And then there's the laughter, the kind that only comes when you are with your people. From the wild rides on the sand to the jokes that make no sense, it's these moments that become stories. Traveling with close friends isn't just fun, it's freeing. No pressure to be anything else but yourself. Because at the end of the day, it's not just the beach that brings peace, it's the company. And these are the days we'll always come back to in our minds, smiling at how the sun, the sea, and a few good friends made everything feel just right. చలో ఇట్స్ 5:30 ఇన్ ది మార్నింగ్ బీచ్‌కి పోతున్నాం. యాక్చువల్లీ ఇదే అనమాట మన ముందే ప్రాపర్టీ. అది మన స్టూవర్ట్ రూమ్ అది. అండ్ ఇక్కడ పూల్ ఉంది. అండ్ అదొచ్చేసి రెయిన్ డాన్స్. సో, ఇవన్నీ నిన్న అయిపోయినాయంట అనమాట ఆల్రెడీ. చలో లెట్స్ గో. చాలా వెదర్ చాలా బాగుంది. ప్లెజెంట్ ఉంది. సో, సన్‌రైజ్ ఇవాళ 5:45కి. ఇప్పుడు 5:40 అయితుంది. సో, 5 మినిట్సే ఉందనమాట. ఎళ్లి ఫాస్ట్‌గా టైమ్ ల్యాప్స్ ఒకటి, కొన్ని ఇంకా సినిమాటిక్ షాట్స్ క్యాప్చర్ చేయాలి. లెట్స్ గో క్విక్‌లీ ఫాస్ట్. చలో బీచ్‌కొచ్చేసినాం. లక్కీలీ సన్‌రైజ్ కూడా కాలేదు ఇంకా. ఏటీవీ రైడ్ చేస్తున్నాం ఇప్పుడు. సో, లెట్స్ స్టార్ట్. అది అయిపోయిందనమాట. ఇప్పుడు మనోళ్ళు వెళ్తున్నారు. చలో స్టార్ట్ చేయండి. రేసా? నైస్. కొట్టు కొంచెం ఫస్ట్ గట్టినే వేయాలి. బాగున్నాయి కాన్సెప్ట్. అండ్ సన్రైజ్ కూడా అయిపోయింది. అయ్యా, నేనేమో ఇక్కడ టైం ల్యాబ్స్ పెట్టి ఈడీనే తిరిగిన. సో టైం ల్యాబ్స్ మైట్ గెట్ డిస్టర్బ్. సో దిస్ ఈస్ ది వ్యూ. రాహుల్ వస్తుంది. ఫాస్ట్ కమాన్ రాహుల్, కమాన్ ఫాస్ట్. Rahul is here. Rahul, how is it? చెప్పిందంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాడు. అంటే ఇక్కడ నుంచి అయితే మనం ఉంటామో అక్కడ నుంచి స్టార్ట్ చేస్తూ అక్కడ ఒక 100-150 మీటర్స్ డిస్టెన్స్‌లో దాకా తీసుకెళ్తారు. మళ్ళీ అక్కడ నుంచి రిటర్న్ ఇట్లా అని వచ్చేసి ఇక్కడ ఒక 50 మీటర్స్ తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడనే సో ఇదంతా దానికి ₹100 చార్జ్ చేస్తున్నారు. బీచ్లో అట్లా ఓకే. ఎట్లా చాలా ఎప్పుడు మేము బీచ్లో సన్సెట్ చూస్తుండే. బికాస్ మేము ఓన్లీ యూనో లెఫ్ట్ సైడ్ ఉన్న బీచెస్ కవర్ చేసినాం. లైక్ కర్ణాటక బీచెస్ కొన్ని అండ్ గోవా బీచెస్. బట్ ఫస్ట్ టైం సన్ రైజ్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం ఇక్కడ ఇక్కడ చీరాలో. వైజాగ్ వెళ్ళాం కానీ మేము వెళ్ళే వరకు సన్ రైజ్ అయిపోయింది అప్పుడు. సో ఫస్ట్ టైం సన్ రైజ్ ఇన్ బీచెస్. యాక్చువల్లీ రాహుల్
మనము డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్దామా పుల్లకి? సారీ అదే అంటున్నాం. ఇట్స్ ఫైన్, అంత ఎక్కువ ఏం లేవు కదా. ఫుల్ మూన్ న్యూ మూన్కో ఎక్కువ ఉంటుందా అని అంటారు. దిస్ ఇస్ ఫైన్, వీ కెన్ గో. బాగా ఎక్స్పీరియన్స్ ఎట్లా బాగుంది. సో మేము ఏం చెప్పినామంటే ఆ ఇన్స్టా 360 పట్టుకొని ఇట్లా వాక్ చేయన్నా, మేము కూడా మీ వెనకాల వస్తున్నాం అని చెప్పినాం. మేము వస్తున్నాం వల్ల చూస్తలేడు ఆయన, మేము మధ్యలో ఆగిపోయినాం. ఆయన మాత్రం వెళ్తూనే ఉన్నాడు. పాడదన్నా ఇగో పట్టు ఇప్పుడు చూసిండు. పాడదన్నా ఎట్లా నీ ఎక్స్పీరియన్స్ బీచ్ లో? నాకైతే మస్తు బెస్ట్ అనిపిస్తుంది. కంపేర్ టు ఓవర్ క్రౌడెడ్ బీచెస్ వాటర్ పీస్ఫుల్ ఉంది. ఎర్లీ మార్నింగ్ మంచిగా అనిపిస్తుంది. అంటే ఎక్కువ హల్చల్ లేదు, మంచిగా ఇట్లా సిటీ వైపు కాకుండా మంచిగా ప్రైవేట్ ఉంది కదా. ఎగ్జాక్ట్లీ, ఎక్కువ పబ్లిక్ లేదు కదా, సో మంచిగా అనిపిస్తుంది. ఎక్కువ డిస్టర్బెన్స్ లేదు. వెండర్స్ వస్తుంటారు కదా నార్మల్గా, అట్లా ఏం లేకుండా మంచిగా ఉంది. ఇంకా ATV రైడ్ కూడా చేసినాం కదా, సో నాకు మంచిగా అనిపించింది ఎక్స్పీరియన్స్. సో వీ షుడ్ ప్రిఫర్ దిస్ లొకేషన్ కంపేర్ టు అదర్ క్రౌడ్. ఏ బీచ్ లో ఉన్నాం మనం ఇప్పుడు? ఇది మన రామాపురం బీచ్. ఎగ్జాక్ట్లీ, ఎస్. చీరాలలో వీ హ్యావ్ 3-4 బీచ్లు ఉన్నాయి అనుకుంటా. సో కరెంట్లీ వీఆర్ ఇన్ రామాపురం బీచ్ అండ్ దిస్ ఈస్ ది అప్డేట్ సో ఫార్. రాహుల్ ఏం అంటే నువ్వు అట్లా నిల్చున్నావు కదా, బ్యాక్ ఇట్లా వెనకాలకి ఇట్లా ఇట్లా ఫ్లిప్ కొట్టు, వెనకాలకి ఇట్లా వాటర్లో వాడు, ఇట్లా ఇట్లా అని వాడు. నేను స్లో మోషన్ రికార్డ్ చేస్తాను. ఏమంటావు? అంటే నువ్వు ఓకే అంటే రెడీగా కొడతా, నేను ఇట్లా స్లో మోషన్ స్టార్ట్ చేస్తాను. కింద పడాలా? ఇట్లా బ్యాక్ ఫ్లిప్ కొట్టి ఇట్లా నీళ్ళలో వాడు స్లో మోషన్ లా చేయి రాహుల్, బాగా వస్తుంది. సో దిస్ ఈస్ ది బ్యాచ్ అండ్ మేము అందరం కలిసి 4 మెంబర్స్ కలిసి 2 years బ్యాక్ గోవా కూడా పోయినాం. ఆ వ్లాగ్ చేసినాం, పెట్టినాం కూడా. బట్ దెన్ కొంచెం రా కంటెంట్ ఉండే, మొత్తం ఎక్స్ప్లిసిట్ కంటెంట్ ఉండే. మా ఇమ్మెచ్యూర్ థింకింగ్, మా ఇమ్మెచ్యూర్ వర్డ్స్ ఉంటాయి. దట్ వాస్ 2 years బ్యాక్ కదా, రైట్? 2 years శివ, ఇంకా ఎక్కువ అవుతున్నట్టు. 2022. 21 కూడా మనం వెళ్ళి 22లో పోయినాం. లాక్డౌన్ తర్వాత. లాక్డౌన్ ఎప్పుడు వచ్చింది చెప్పాను. ఫాస్ట్ టైం లాక్డౌన్ ఎప్పుడు వచ్చింది చెప్పు. ఇయర్ చెప్పు ఫాస్ట్. 2020 అది కూడా 2000 లో వచ్చిన. లాక్డౌన్ 17 నుంచి 22 చెక్ చేసుకోండి. మజా రావట్లేదు కదా, ఏదన్నా సినిమాటిక్గా ట్రై చేద్దామా? చలో, సినిమాటిక్ షార్ట్స్ కమింగ్ ఇన్ 3, 2, 1 go. ఆ 6.5 hours రీచ్ అయిపోయినాము. 1:30 ఇక్కడ రాగానే మెయిన్ కంటెంట్ ఏంటిది తెలుసా? ఎక్స్ప్లోరింగ్. ఏది? మన హోటల్స్ కోసం. అది కూడా ఎర్ర టెండల 1 o'clock కి 35 degrees. ఎగ్జాక్ట్లీ రాత్రిపూట 12,000 అన్నాడు. నెగోషియేషన్ స్కిల్స్ మా అంటే బేసిక్ గా మన నాన్ లోకల్ అయిపోయాడు. ఎగ్జాక్ట్లీ ఒక స్టోరీ క్రియేట్ అయింది. అది బేసిక్ గా నా కొలీగ్ ముంబై నుంచి వచ్చిర్రు,
వాళ్ళ ముందు లోకల్ బీచ్ చూపిద్దామని ఎక్స్ప్లోర్ చేద్దామని తీసుకొచ్చినాము. ఆంధ్రప్రదేశ్ మన స్టేట్ ఇజ్జత్ తీయకండి, తక్కువ లేదండి, మాకు రూమ్ ఎక్కడ దొరుకుతలేవు, మీరే ఆప్షన్ అన్నట్టు లేపేసిండు. అతను కూర్చో అరే నా హోటల్ కూడా ప్రమోట్ అవుతుంది, ఎట్ ద సేమ్ టైమ్ బయట స్టేట్ నుంచి వచ్చిండు, అలా ముందు మనం ప్రౌడ్గా ఉండాలని చెప్పి యూఆర్ ప్రౌడ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి తెలుగు స్టేట్ అని చెప్పి పుష్టి ఇచ్చేసిండు ఆయన. ముంబై నుంచి నువ్వు బాగా అంటే నువ్వు ఇక్కడ హౌఎవర్ నువ్వు ఇక్కడ ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేయలే, నువ్వు స్టార్టింగ్ నుంచి ముంబైలోనే ఉన్నావు. రాహుల్ అడుగుదాం మొన్నటే కానీ నిన్న మొత్తం నెగోషియేట్. రాహుల్ ఏం చెప్పినావు? మనం 12,000 అసలు రూమ్ తెరేవన్నారు ఫస్ట్, ఎట్లా దొరికింది, ఏం తీసినావు? అసలు రూమ్స్ లేవని అన్నాడు. ఇక ఇట్లా వర్కౌట్ అయితే లేదు, ఏదో స్కామ్ చేయాలని చెప్పేసి వానికి ఏమని చెప్పిన అంటే, అన్న ఇగో నేను హైదరాబాద్లో ఉండేటోన్నే, రెగ్యులర్గా వచ్చేటోన్ని, ఇద్దరు ముంబై నుంచి వచ్చారు మా ఫ్రెండ్స్, దాంట్లో ఒకడు బ్లాగర్, కావాలంటే ప్రమోషన్ తిరిపిస్తా, మన తెలంగాణ స్టేట్ ఇజ్జత్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇజ్జత్ అవుతుంది అన్న, ఇట్లా రూమ్స్ లేవు అంటే చూడన్నా జరా ఇది అదే అంటే మాట్లాడితే లాస్ట్ 8,000కి సూట్ రూమ్ ఇచ్చేసిండు. ఏదో ఒకటి తెస్తూ ఉండాలి, అప్పుడే మనకు దొరుకుతుంది. వచ్చి అన్న తప్ప అంటే ఏదో ఒక స్టోరీ ఏమంటారు? ఎస్